బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కేంద్రాలకు కార్యకర్తలు 2 రోజులుగా తాళాలు వేసి ధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తాళాలు వేసి ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఓపెన్ చేశారు. మూతపడిన అంగన్వాడీ కేంద్రాలను తెరిపించాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి స్వాధీనం చేసుకున్న అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బందికి అప్పగిస్తూ ఉన్నారు. పెనుగంచిపోలు మండలంలో ఉన్న కేంద్రాలను అధికారులు తెరిపించి సచివాలయ సిబ్బందికి అప్పగిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కూడా అంగన్వాడీ కేంద్రాలకు కార్యకర్తలు గత 2 రోజులుగా తాళాలు వేసి ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తాళాలు వేసుకున్న అంగన్వాడీ కేంద్రాలను అధికారులు ఓపెన్ చేసి సచివాలయ సిబ్బందికి అప్పగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలను కూడా గత 2 రోజుల నుంచి కూడా మూతపడ్డాయి. ప్రధానంగా అంగన్వాడీలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో పూర్తిగా అవి అందిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వేతనాలకు సంబంధించి అనుకూలమైన నిర్ణయం తీసుకునేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామనేది కూడా మరోపక్క అంగన్వాడీలు చెప్తుంటే, ఇక రాష్ట్ర ప్రభుత్వం వీటిని అంగన్వాడీలను కేంద్రాలను తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా జిల్లాలకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కలెక్టర్ ఆదేశాల మేరకు ఏదైతే ఉందో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తాళం వేసి ఉన్న అంగన్వాడీ కేంద్రాలను అధికారులు ఓపెన్ చేశారు. వీటిని తెరిపించారనేది కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో గురువారం రెవెన్యూ, పంచాయతీ, ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించడం జరిగింది. ఈ విధంగా స్వాధీనం చేసుకున్న అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బందికి అప్పగిస్తున్నారు. ప్రధానంగా సచివాలయాల్లో ఉన్న ఏదైతే ఉందో ఉమెన్ పోలీస్ సెక్షన్ కు సంబంధించిన సిబ్బంది దీన్ని పూర్తి స్థాయిలో మెయింటైన్ చేయడానికి కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా పెనుగంచిపోలు మండలంలో ఉన్న కేంద్రాలను అధికారులు తెప్పించి సచివాలయ సిబ్బందికి అప్పగిస్తున్నారు. ఈ రోజు రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్న అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాలను తెరవటంపై తీవ్ర స్థాయిలోని ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ సమస్యల పరిష్కారం గత ఎన్నికలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తమ వేతనాలకు సంబంధించి పెంచుతామనేది కూడా చెప్పారు. ఇప్పటి వరకు ఎందుకు పెంచలేదు అనే దానిపై కూడా ప్రభుత్వం సమస్య పరిష్కరించి నిర్ణయం తీసుకోవాలని కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలపై వాళ్ళ తీవ్ర ఆగ్రహం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా చూసినట్టయితే ఇటు జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలోని ఈ అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా తెరవబడుతున్నాయి. సచివాలయ సిబ్బందికి పంచాయతీ అట్లాగే రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు అప్పగిస్తూ ఉన్నారు. రైట్, వాళ్ళ డిమాండ్ ఏంటి గాలిబ్? అంటే ప్రధానంగా ఆశా వర్కర్లు డిమాండ్లు మనం చూసినట్టయితే ప్రధానంగా తమ వేతనాలు దాదాపు గతంలోని ఎన్నికల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కలిసిన ఆశా వర్కర్లకు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే జీతాలు టైంతో పాటు అంగన్వాడీ జీతాలు పెంచుతాం అనేది కూడా హామీ ఇచ్చారు. తెలంగాణతో పోలిస్తే ఖచ్చితంగా 1,000 రూపాయలు ఎక్కువగానే జీతాలు ఇస్తామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు అంటే ఎన్నికల హామీలు 5 సంవత్సరాలైనా సరే నిలబెట్టుకోలేదు, తమ డిమాండ్లను పరిష్కారం చేయట్లేదు అంటూ కూడా వాళ్ళు ఆందోళన పాటుపడిన పరిస్థితి కనపడుతుంది. ఆ డిమాండ్లే ప్రస్తుతం పరిష్కరించాలనేది కూడా ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.